దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, కీర్తన గ్రంథం 1 కీర్తన 3-4 వచన భాగాలు చదువుతున్నాం. ఈ 2 వచన భాగాల్ని గమనిస్తే ప్రాముఖ్యంగా ఒక 2 మాటలు మనం ఈ వాక్య భాగంలో గమనిస్తాం. ఏంటి అవి అంటే, మొదటిది చెట్టు అనే మాటను గమనిస్తాం, రెండవది పొట్టు అనే మాటను గమనిస్తాం. 3వ వచనములో చెట్టు అనే మాట, 4వ వచనములో పొట్టు అనే మాటను మనం గమనిస్తాం. అంటే సంఘములో కూడా ఈ 2 గ్రూపుల వాళ్ళు ఉన్నారు అనడానికి ఈ వాక్యం మనకు సూచన అయ్యింది. సంఘంలో కూడా చెట్టు లాంటి విశ్వాసులు, పొట్టు లాంటి విశ్వాసులు ఉన్నారు అనే సంగతిని ఈ వాక్యం మనతో స్పష్టంగా బోధిస్తుంది. ఈ మాటలు వింటున్న మన జీవితంలో మనము చెట్టు వలె ఉన్నామా లేక పొట్టు వలె ఉన్నామా? చెట్టు వలె ఉంటే ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనంలో గమనిస్తే, చెట్టు వలె నీ ఆత్మీయతను కొనసాగిస్తే వర్షము లేని సంవత్సరమున నీవు చింతనందవు, కాపు మానవు, నీ వేరు లోతుకు వెళ్ళిపోతుంది. ఫలించు చెట్టు వలె, ఫలమించు చెట్టు వలెని ఉంటావు. అదే పొట్టు వలని ఉంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం ప్రకారము గాలికి ఎగరగొట్టబడిన వారమైనట్లు మనం ఉండి మన ఆత్మీయతను కోల్పోతాం. ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుంటాం.